హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక మంచి బర్త్డే టెంప్లెట్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో ఒక మంచి ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేశాను. సో ఏంటంటే అనేది హ్యాపీ బర్త్డే అని ఒక మంచి మ్యూజిక్ లిరికల్లా నేను అనేది క్రియేట్ అనేది చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే చాలా బాగుంది. ఈ ఎఫెక్ట్ అయితే నాకు చాలా నచ్చింది. సో ఫస్ట్ మీరు డెమో చూసారు కదా ఫ్రెండ్స్, అదే విధంగా మీ ఫొటోస్తో యాడ్ చేసి ఇలా విషెస్ అనేది చేయొచ్చు. సో అది ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలి, ఏ విధంగా విషెస్ చేయాలనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు మీ తరపున ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్లికేషన్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీ ట్యాప్ ఇచ్చేసి 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో ఫర్ ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక టెంప్లెట్ యూజ్ చేస్తాను. ఈ టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇవ్వండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసాక సో మీకు టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకునే విధానం తెలియకపోతే దాని కింద డౌన్లోడ్ చేసుకునే విధానం అని లింక్ ఇచ్చాను. సో అదే విధంగా మీరు ఫాలో అయ్యి డౌన్లోడ్ అయితే చేసేయండి. సో చేశాక మనకు ఇక్కడ నేను అనేది ఫస్ట్ ఇంట్రో ఉంది ఫ్రెండ్స్. ఇంట్రో నేను రిమూవ్ చేస్తున్నాను. ఓకే, వన్స్ ఇలా ఇంట్రో రిమూవ్ చేసేసి సేమ్ మళ్ళీ నేను అనేది ఒక జస్ట్ ఒక 20 సెకండ్స్ అయితే తీసుకొని ఈ 20 సెకండ్స్ తర్వాత నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఓకే, సింపుల్గా మీకు ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టెంప్లెట్కి ఉన్నది మ్యూజిక్ చాలా మందికి రిమూవ్ చేయడం చేత కాదు. సో అప్పుడు మనకు టెంప్లెట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మనకు స్పీకర్ ఉంది కదా, స్పీకర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా, వాల్యూమ్ డిసేబుల్ చేయండి. ఓకే, డిసేబుల్ చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు నేను ప్లే చేస్తే చూడండి మ్యూజిక్ అయితే రాలేదు కదా. సో అదనమాట మ్యూజిక్ రిమూవ్ చేయడం. ఓకే, సో ఇక్కడ లేయర్ మీ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏవైతే మీరు ఇమేజెస్ యాడ్ చేయాలనుకుంటారో మీ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, సో ఇంకా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ ఏవైతే మీరు యాడ్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజెస్ ఇక్కడ యాడ్ ఇవ్వండి. సో ఓకే, మీకు నచ్చినట్టు మీరు యాడ్ ఇవ్వండి. నేను అనేది ఇక్కడ ఈమె ఫోటో యాడ్ ఇస్తున్నా. ఇచ్చేసి మనకి ఇక్కడ ఇమేజ్ కొద్దిగా క్రాప్ కావాలంటే ఇలా క్రాప్ చేసుకోండి. ఇలా కొద్దిగా అడ్జస్ట్ అనేది చేసుకోండి. సో అడ్జస్ట్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఉంటుంది. సో బ్లెండింగ్లోకి వెళ్ళి మీరు స్క్రీన్ అని ట్యాప్ ఇవ్వండి. సో చాలామందికి బ్లెండింగ్ అనే ఆప్షన్ చూపించదు, ఎందుకంటే మీరు ప్లేస్టోర్లో ఉన్న అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసి ఉంటారు, అందుకు మీకైతే చూపించదు ఫ్రెండ్స్. ఓకే, సో కింద డిస్క్రిప్షన్లో ప్రీమియం వర్షన్ ఇచ్చాను. సో దానికి మాత్రమే చూపిస్తుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసేసేయండి. ఓకే, వన్స్ డౌన్లోడ్ చేసి ఇలా మనకు స్క్రీన్ అని కనిపిస్తుంది. అప్పుడు ఇక్కడ మన ఇమేజ్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఓకే, మళ్ళీ ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ లేయర్ ఎండ్ వరకు వచ్చేసి సేమ్ మళ్ళీ లేయర్ మీద ట్యాప్ ఇచ్చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఏవైతే ఇమేజెస్ యాడ్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజెస్ వన్స్ మళ్ళీ ఇలా యాడ్ ఇవ్వండి. ఓకే, యాడ్ ఇచ్చేసి ఇలా మళ్ళీ ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ మళ్ళీ కిందికి స్క్రోల్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ స్క్రీన్ అని ట్యాప్ ఇవ్వండి. సో ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ప్లే చేద్దాం. చూడండి, వావ్ సూపర్ కదా. సో ఈ విధంగా మీకు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇమేజ్ అనేది ఇదే విధంగా మళ్ళీ ఎండ్ వరకు వచ్చేసి మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మళ్ళీ ఇమేజ్ సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి మళ్ళీ స్క్రీన్ అని ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో అదే అనమాట ఇమేజ్ని ఎలా యాడ్ చేయాలనేది. సో ఇంకా మనకు ఇమేజ్ ఎలా యాడ్ చేయాల్సింది తెలిసిపోయింది. నెక్స్ట్ ఏంటి మనకు కావాల్సింది ఆడియో. ఇక్కడ ఆడియో అని ఆప్షన్ ఉంది. మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ ఉంటాయండి. మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి యూజ్ చేయండి. సో ఎందుకంటే మనకు మూవీ సాంగ్స్ ప్లే చేస్తే మనకు స్ట్రైక్స్ అనేవి వస్తాయి, అందుకు నేను ఎటువంటి మూవీ సాంగ్స్ అయితే ప్లే చేయను. సారీ, మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. సో ఇంకా బేసిక్గా మనకు ఇమేజ్ వచ్చేసింది, వీడియో వచ్చేసింది, ఆడియో వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి లోలో అనేది హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అవ్వండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలని ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటే
ప్లీజ్ ఈ వీడియో వాట్సాప్ ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని నేను ఏ వీడియో చేసినా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.